మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో విలువలకు, ఆదర్శాలకు ప్రతీకగా నిలిచిన మహానేతని కొనియాడారు. దేశ అభివృద్ధి, సుస్థిర పాలన, జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రధానిగా ఆయన హయాంలో స్వర్ణ చతుర్భుజ రహదారి ప్రాజెక్టు, పోఖ్రాన్ అణు పరీక్షలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వస్తువుల విస్తరణ వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని దేశ ప్రగతికి బాటలు వేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి గౌరవాన్ని పొందిన అరుదైన నాయకుడు వాజ్పేయి అని అన్నారు. వాజ్పేయి ఆశయాలు దేశభక్తి, ప్రజాసేవ స్ఫూర్తిని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు రోక ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ అలిపిరి మాజీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, తిరుపతి కొత్త వీధి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బోర్డు సభ్యులు పాటిబండ మురళి, బీజేపీ మహిళా మోర్చా నాయకురాల విగ్రహాల కళ్యాణి, బీజేపీ యువమోర్చా నాయకులు డిఎంకే గణేష్ రాయల్, మెట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, వాసు, వెంకటరత్నం, బీజేపీ సీనియర్ నాయకులు పెరియర్ స్వామి రామ్కుమార్, పొన్నాల జయజరెడ్డి, బీజేపీ 84 బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాజ్పేయి గారు గొప్ప నాయకుడు, రాజకీయాలను విలువలు, ఆదర్శంతో నడిపిన మహానాయకుడు వాజ్పేయి గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నడుచుకుంటున్నారు. అలాగే ఈరోజు భారతదేశం అభివృద్ధిలో వాజ్పేయి గారి పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మండలాలకి, మండలాల నుంచి నగరాలకి, అలాగే మహానగరాలకి రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహనీయుడు వాజ్పేయి గారు. ఒకప్పుడు మనం తిరుపతి నుంచి చిత్తూరు పోవాలంటే 1.5 గంట 2 గంటలు పట్టేది. అలాది ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 40 నిమిషాల్లో వెళ్తున్నాం. ఆ విధంగా రవాణా సౌకర్యానికి మంచి మార్గాలు ఆ రోజులోనే వేసి అందరూ మన్ననలు పొందిన మహానాయకుడు వాజ్పేయి గారు. అలాగే అణుశక్తిని బాగా చేసిన నాయకుడు మన వాజ్పేయి గారు. ఈరోజు అన్ని రంగాల్లో వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. దేశ సమైక్యత, పరిపాలన, దక్షత అన్నీ కూడా వాజ్పేయి గారు మంచిగా చేశారు. ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. అపర చాణిక్యుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి జరుపుకోవడం, సెంట్రల్ మండలంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన అపర చాణిక్యుడు అని ఎందుకన్నానంటే ప్రజా తీర్పుని శిరస గౌరవిస్తూ 2 సీట్లు తక్కువ ఉందని ప్రధానమంత్రి పదవినే వద్దన్న ఏకైక నాయకుడు. అందువల్ల మళ్ళీ ప్రజలు ఆయన్ని ఎన్నుకొని మంచి చేశారు. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని ప్రజలకి తెలియజేసుకుంటాను. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జనార్దన్ రెడ్డి, అలిపిరి మాజీ మండలాధ్యక్షుని. ఈ రోజు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి పుష్పమాలను అర్పించినాము. తను మనకు దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన సేవను కొనియాడుతూ మేము కూడా తన బాటలో నచ్చాలని కోరుకుంటున్నాము. జై వాజ్పేయి గారు. జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ పార్టీ ఈ స్థాయిలో ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్న నిదర్శనానికి ముఖ్య కారకుడైన మా అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని ఈరోజు మా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, నాయకులతో ఈరోజు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. రవాణా సంస్థలో కానీ ఏ రంగంలో అయినా జీడిపి ఆయన హయాంలో 7% పరుగులెత్తించిన మహనీయుడు మా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు అందించిన మహా గొప్ప రాజకీయ అజాత శత్రువు మా అటల్ బిహారీ వాజ్పేయి గారు.
అటువంటి నాయకుడు మా బీజేపీ పార్టీలో మా పార్టీకి ఉండడం మేము ఎంతో గర్వకారణంగా, ఎంతో ఆయన ఆదర్శంలో నడిచి ఆయన బాటలో ఎప్పుడు వెళ్ళవేళ ఉండి అతన్ని ఆశయాలను అందుకుంటామని మీకు